దాని తర్వాత పాదవాళ్ళు ఉన్నారు, ఇమ్మాలి గారు ఉన్నారు. మంచి బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ బిగ్ బాస్ 9 అనమాట. వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ బిగ్ బాస్ చాలా చక్కగా ఉంది. దాంతో సుమన్ శెట్టి గారు ఆయన కెప్టెన్ అయ్యారు. అంటే చిన్న డైలాగ్స్ తోటి పేలిపోతుంది అనమాట. అంటే ఇంట్రావర్ట్ ఎప్పుడు సైలెంట్ ఉన్నాడని ఒక ఉదాహరణ ఉన్నట్టు మనకి. ఇంట్రావర్ట్ ఎక్స్ట్రావర్ట్ మారితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అలా చూపించాడు. అలాగే 5th వీక్ ఆయన కెప్టెన్ అయితే అవ్వడం జరిగింది. మన హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాడు. ఇమ్మాన్ అన్న గేమ్ చెప్పుకుంటే చాలా చక్కగా ఉంది అనమాట. సూపర్. ఇమ్మాన్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అనమాట. తనుజా గారితో లవ్ ట్రాక్ అయితేనేమి, ఆ మిగతా హౌస్ మేట్స్తో ఉన్న వాళ్ళతోటి అవినాభావ సంబంధం అయితేనేమి చాలా చక్కగా ఉంది. నాకు మంచిగా నచ్చింది అన్నట్లు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉన్నారు, గేమింగ్ పరంగా గేమింగ్ అందిస్తూ ఉన్నారు. హౌస్ మేట్ తోటి ఎటువంటి వివాదాలు, పక్షపాతాలు, కుదుంతురా లేకుండా మంచిగా మాట్లాడుతాను. ఇమ్మాన్ అన్న నాకు చాలా ఇష్టం అన్నట్టు. రీతు చౌదరి దువ్వాడ మాధురి లత ఓకే, వాళ్ళు గొడవాడుతూ అంటారు, అది వేరే విషయం. మామూలు కొట్లాడతారు. కొట్టుకోవడం అనేది బిగ్ బాస్లో సహజం అనమాట. కొట్టుకుంటేనే చూస్తాం అనమాట. అలా గొడవాడుకొని మంచిగా హ్యాపీగా చూసుకుంటాం అంతే. ఇంకేం చేయలేము. గొడవాడుతా అంటే గొడవాడుతారు అంతే. ఇంకా టాప్ 5 గుర్తుపెట్టుకోండి. ఈరోజు చెప్తా ఉన్నా, కృష్ణాగర్ గడ్డ మీద నిలబడి మధురానగర్, అది వేరే విషయం అండి. ఫస్ట్ ఇమాన్ అన్న టిల్ ఎండ్ ఆఫ్ ది డే కప్ తీసుకొచ్చుకుంది ఇమాన్ అన్న. దాని తర్వాత సెకండ్ ఎవరు ఉన్నారంటే సుమన్ శెట్టి గారు. దాని తర్వాత తనుజ బుద్ధమందారం పొద్దునే లేచింది. అక్కడి నుంచి చూస్తాను ఆమెనే కాదని చెప్పి ఆమె ఐడెంటిఫై అయింది. మేకప్ తీసేసింది కాబట్టి నాకు అది వేరేలా అనిపించింది, ఆమె వేరేలా అనిపించింది అనమాట. దాని తర్వాత ఎవరు అనుకున్నావు? రాము రాథోడ్. కానీ రాము రాథోడ్ గారు 4వ కంటెస్టెంట్ దగ్గర మనం ఆపేమన్నమాట. రాము రాథోడ్ గారి గురించి మనం డిస్కస్ చేసుకుంటే లాస్ట్ టైం ఎవరు ఉండేటోళ్ళు? భోలే గారు ఉండేటోళ్ళు, తెలుసా? సింగర్ భోలే గారు. ఆయన ఒక లిరిక్స్ రైటర్, దాని తర్వాత సింగరు అనమాట. ఏదైనా గొడవ జరిగినప్పుడు, ఇంకేం జరిగినప్పుడు ఎలా మాట్లాడారంటే ఒక ఓన్ సాంగ్ క్రియేటివిటీ చేసుకొని పాడాడనమాట. ఏదో సాంగ్ ఉంటుంది, ఇట్లా ఏం చేస్తున్నావు, అట్లా ఏం చెప్పినావు, వేసుకో చెప్పు అని చెప్పి. అలా ఈయన ఒక సింగర్ అయ్యిండుకొని 4th మెంబర్ ఎవరైతే ఉన్నారో ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు గొడవ పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఎందుకు ఓన్గా క్రియేటివిటీ చేయలేకపోతున్నాడు? ఆయన ఒక సింగర్ తెలియాలంటే ట్రోల్స్లోను, ఇంకో దాంట్లోనూ, మీమ్స్లో, దాంట్లో అలా ట్రోల్ అయితే ఓకే. ఈయన లిరిక్స్ రైటర్ అంట, సింగర్ అంట, ప్రొడ్యూసర్ అంట, అన్నీ అంట అని తెలిస్తే రేపు పొద్దున బయటకు వస్తే అవకాశాలు వస్తాయి. అలా ఎందుకు యూటిలైజ్ చేసుకోవాలనుకున్నా 4th మెంబర్. మిగతా వాళ్ళంతా ఓకే నాకు ఫైన్. 5th వచ్చేసి హర్రీ గారు పెడతాం. బ్రో, మా వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఇమానియల్ తనుజాని వీళ్ళందరిని వదిలేసి వైల్డ్ కార్డ్స్తోనే ఉన్నాడు. రమ్యతో, ఇంకా ఆయిషాతో, వాళ్ళతో పులియారు కలుపుతున్నాడు. తనుజాని పక్కన పెట్టేసి తనని దూరం పెట్టేది. దాని మీ ఒపీనియన్ ఏంటి? అది కరెక్ట్? ఇమానియల్ అదేం లేదు భయ్యా, అదేం లేదు. బాగా అంటే ఒక ట్రాక్ నడుపుతాడు, అదే ట్రాక్లో ఉన్నాడనమాట. వేరే వాళ్ళని ఎవరిని అంటే దగ్గర వాళ్ళని ఏ బాండింగ్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా ఉన్నారు. గేమింగ్ పరంగా గేమింగ్ వచ్చినప్పుడు గేమింగ్ ఆడుతూ ఉన్నారు. అంటే తనుజానే కదా, అయ్యో పాపం అని అక్కడే పెడదాము, మనం ఇక్కడ ఉందాము అని వేరే లేదు, అలా లేదనమాట. ఓకే ఫైన్. ఆయన పరంగా ఇమాల్ గారా సేఫ్ ఆడుతున్నారు కదా. మరి గేమింగ్ పరంగా వచ్చినప్పుడు గేమింగ్ అంటే వాళ్ళ గేమింగ్ రాకముందు వీళ్ళు రావాలేదా, కొద్దిగా మాట్లాడదాం, ఎంటర్టైన్మెంట్ చేద్దామని ఆయన అంటున్నాడు. దాదాపు గేమింగ్ వచ్చిన తర్వాత వాళ్ళని అందరినీ అవుట్ తీసేసి నేనే విన్ అవ్వాలి, నేను ఒకవేళ టీం ఉంటే మా టీం విన్ అవ్వాలని చెప్పి టీం కోసం ఆడుతున్నారు. అది ఒక నాయకుడు యొక్క గొప్ప లక్ష్యం అన్నది. మాస్మన్ వెళ్ళిపోయాడు.